హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నేను మీ షికారి సుధాకర్. ఈరోజు మీ ముందుకు రెండో వీడియో తేబోతున్నా. ఆ వీడియో ఏమనగా రవ్వలకొండ మరియు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహలు మరియు అలాగే చిన్న అహోబిలం దేవాలయము, పెద్ద అహోబిలం దేవాలయము, నీలమట్టం దేవాలయము మరియు అచ్చమాంబ దేవాలయము, ఇలా 4 దేవాలయాలు అలాగే మహానంది టెంపుల్ విజిట్ చేయడం జరిగింది. మీకు ఈ దేవాలయాలన్నీ చూపించబోతున్నా. కాబట్టి మీరు చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. గైస్, సరదాగా పిల్లలతో ఆడుతూ పాడుతూ రవ్వలకొండకు బయలుదేరాము. చూడండి గైస్, ఎలా అల్లరి చేస్తున్నారో ఈ పిల్లలు. చాలా అల్లరి పిల్లలు. ఈ పిల్లలతో నేను ఎగలేకపోతున్నా గైస్. రవ్వలకొండకు వెళ్ళే దారిలో ఒక అర్ధగంట సేపు మమ్మల్ని గొర్రెలు ఆపినాయి ఫ్రెండ్స్. ఎంతసేపు అయినా మాకు దారి వదలడం లేదు. చూడండి ఫ్రెండ్స్. చెప్పండి ఫ్రెండ్స్, జరగమని. ఈ గొర్రెలు అడ్డంగా ఉండడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఏమన్నా గొర్రెల వాళ్ళని తిట్టాలనుకుంటున్నారా? ఎందుకు కొడతారనా? చాలా సేపటి నుంచి చూసాము, చాలా ఓపికగా. ఇంకా వీళ్ళతో కుదరదని మా అన్నగారే దిగి వాటిని పక్కకు తోలడం జరిగింది. చూడండి గైస్, అక్కడ గొర్రెల ముందర అన్న ఉన్నాడు. ఇక్కడ ఒక అబ్బాయి అన్నం కాకలుకొని చాలా ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మ పట్టించుకోవడం లేదు. ఇక్కడ కనిపిస్తున్న సత్రం రవ్వలకొండ దగ్గర నిత్యాన్నదాన సత్రం. చూడండి గైస్, ఇక్కడ భోజనం ఎల్లప్పుడూ పెడుతూనే ఉంటారు. చూడండి. ఇప్పుడు నాకు చాలా నవ్వుగా అనిపించింది. ఎందుకంటే నేను వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉండగా అక్కడ ఒక కొత్త అమ్మాయి చున్నీ వేసుకునింది. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమి కాదులే అన్నందుకు చున్నీ తీసింది. చూడండి గైస్. ఇక్కడ చూడు ఉదయ్. కూర్చోండి అత్త. కూర్చోర్చిన. తెస్తాం, నువ్వు తిను. వస్తా. ఇక్కడ రవ్వలకొండ దగ్గర మేము భోజనం చేయడం జరిగింది. ఈ భోజనం మాకు చంద్రన్న వాళ్ళు క్యారీ తీసుకొచ్చింటే వాళ్ళు మాకు పెట్టడం జరిగింది. చూడండి గైస్. తింటా ఉదయ్. చూడండి గైస్, మమ్మల్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ లాగే చూసుకున్నారు మమ్మల్ని చంద్రన్న వాళ్ళు. చూడండి ఎంత ఆప్యాయంగా భోజనం చేస్తున్నామో. పండి అట్లా ముందర పండి, తీస్తా వీడియో. ముందర పండి అట్లా గుడి దగ్గరికి. ఎటు తిరుగుతారు? జరగమ్మా. గైస్, ఇక్కడ నేను వీడియో తీస్తుంటే కొత్త పిల్లలు చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళారు. గైస్ చూడండి, 7 పడుగుల బ్రహ్మం గారిని దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి 7 పడుగుల బ్రహ్మం గారిని చూసి దర్శనం చేసుకోండి గైస్. చూడండి గైస్, ఇక్కడ మీకు కనిపిస్తున్న మర్రి చెట్టు కింద బ్రహ్మం గారు పడుకొని మరియు ఆవులను కాయడం జరిగింది. ఈ మర్రి చెట్టు చాలా విశేషమైనది మరియు చాలా గొప్పది. చూడండి గైస్. అలాగే గైస్, మీకు కూడా మీ కోరికలు తీరాలంటే రవ్వలకొండకు వచ్చి ఈ మర్రి చెట్టుకు రవికాయ నిమ్మకాయలు కట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలామంది భక్తులు ఎలా కట్టారో. మీ కోరిక కూడా తీరాలంటే మీరు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా కట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా కట్టారో వాళ్ళు. పండే. ఇక్కడ టికెట్ తీసుకొని
ముందుకు పోవడం జరిగింది. ఈ గుహ లోపలికి వెళ్ళే ముందర చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి, చాలా ఇబ్బందిగా ఉంది. చూసుకొని నెమ్మదిగా కిందకు వెళ్ళాలి, లేకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కావున నిదానంగా దిగి చూసుకొని వెళ్ళాలి. గాయ్స్ చూడండి, ఇప్పుడే గుహ లోపలికి ప్రవేశించాము. ఇక్కడ చాలా నీళ్లు మరియు తడిగా ఉంది. చూడండి గాయ్స్, ఇక్కడ బ్రహ్మం గారు స్నానం చేసిన కోనేరు మరియు ఈ గుహ నుంచి చాలా దేవాలయాలకు వెళ్ళొచ్చు. మహానంది దేవాలయము మరియు యాగంటి దేవాలయము మరియు చాలా దేవాలయాలకు ఈ గుహ నుంచి వెళ్ళవచ్చు. చూడండి గాయ్స్, ఇక్కడే బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసింది. ఈ గుహ చాలా ప్రత్యేకమైనది. చూసి దర్శనం చేసుకోండి గాయ్స్. గాయ్స్, రవ్వలకొండ బ్రహ్మం గారి దర్శనం అవగానే అచ్చమాంబ దేవాలయానికి రావడం జరిగింది. ఇక్కడ మేమందరూ టికెట్ తీసుకొని దేవాలయం లోపలికి దర్శనంకి వెళ్ళడం జరిగింది. చూడండి గాయ్స్. గాయ్స్, అమ్మవారి దర్శనం అవగానే మేమందరం పక్కనే ఉన్న అద్దాల మేడ గుహ లోపలికి వెళ్ళడం జరిగింది, అందరూ కలిసి. అలాగే అక్కడ మేము ఒకరికొకరు తప్పిపోవడం జరిగింది. అసలు ఎవరు ఎక్కడున్నారో అసలుకు తెలియదు. నేను కూడా చెప్పాలంటే తప్పిపోయాను. ఇక్కడ అచ్చమామ అమ్మగారి జీవిత చరిత్ర ఫోటోలు ఉన్నాయి. చూడండి గాయ్స్, ఇక్కడ అద్దాల మేడలు చాలా బాగున్నాయి. మీరు కూడా ఇక్కడికి వచ్చి దర్శించండి. మరియు అలాగే బ్రహ్మం గారి జీవిత చరిత్ర ఫోటోలు కూడా ఉన్నాయి ఈ అద్దాల మేడలో. చూడండి ఆయన ఫోటోలు ఎలా ఉన్నాయో. అలాగే మేము తప్పిపోయిన తర్వాత అందరం కలిసి ఒక చోట చేరాము. చూడండి గాయ్స్, ఇక్కడే చేరాము. గాయ్స్, అచ్చమాంబ దేవాలయం దర్శనం అయిపోగానే వీరప్పయ్య గారి నీలమఠం దేవాలయం దగ్గరకు మేమందరం రావడం జరిగింది. చూడండి గాయ్స్, మేమందరం ఒకేసారి నీలమఠం దేవాలయం లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఒక్కొక్క గుడి చూసుకుంటూ వెళ్ళాము. గాయ్స్, నీలమఠం గుడి లోపల చాలా విగ్రహాలు ఉన్నాయి. వాటిని మొక్కుకుంటూ ముందుకు సాగాము. చూడండి గాయ్స్, అందరు కలిసి. గాయ్స్, దర్శనం అవగానే అక్కడ భోజనాలు పెడుతున్నారంటే మేమందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ భోజనం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన భక్తులు కానీ వేరే వాళ్ళు కానీ ఇక్కడ భోజనం చేసి వెళ్ళండి గాయ్స్. చాలా సూపర్గా ఉంది ఇక్కడ భోజనాలు. మేము కూడా చేసి వెళ్ళాము. చూడండి గాయ్స్. గాయ్స్, వీరప్పయ్య స్వామివారి నీలమఠం దేవాలయం అవగానే చిన్న అహోబిలం దేవాలయంకు బయలుదేరడం జరిగింది. అక్కడ అహోబిలంలో ఉన్న స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి మేము పెద్ద అహోబిలంకు బయలుదేరడం జరిగింది. ఈ దేవాలయాలు దర్శించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది గాయ్స్. ఈసారి నేను మొదటగా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి. సీట్ పట్టాను, సీట్ పట్టు. గాయ్స్, ఇప్పుడే మేము పెద్ద అహోబిలం చేరుకున్నాము. అక్కడికి చేరుకోగానే చాలా దూరం నడవాల్సి వచ్చింది అన్నారు అక్కడ. కానీ మా అదృష్టం బాగుంది. వాళ్ళు అనగానే మాకు బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కి మేము పైకి వెళ్ళడం జరిగింది. మా వాళ్ళు పరిగెత్తుకుంటూ తొందరగా బస్సును చేరుకున్నారు. చూడండి గాయ్స్. గాయ్స్, చూడండి, పెద్ద అహోబిలం దేవాలయం ఇదే.
ఇక్కడ ఎప్పుడూ నీళ్లు పారుతూనే ఉంటాయి. చూడండి గైస్, జలపాతం లాగా అక్కడ నీళ్లు నేను తలపై చల్లుకొని తాగడం జరిగింది. చాలా బాగున్నాయి గాయస్. మొదటి రోజు దేవాలయాలను దర్శించుకోవడం ముగిసింది. కావున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీకు డే 2 వీడియో కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డే 2 వీడియోలో మీకు వెంకటాపురం నుంచి శ్రీశైలంకు 1000 మంది భక్తులతో పాదయాత్రతో వెళ్ళడం జరిగింది. కావున ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.